హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, పెద్దవాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే ఇక మనం అనుకున్నది జరిగి కష్టపడి గెలుచుకుంటే రాసిపెట్టి ఉంది, అందుకే జరిగిందంటారు. ఎట్టే తీసి పడేసినట్లుగా మాట్లాడుతారు. అదే వాళ్ళు అనుకున్నది జరిగితే నా సంకల్పం గొప్పది, అందుకే జరిగింది అంటారు. కష్టపడ్డం కాబట్టే దక్కింది అంటారు. నిజమే కదండి. ఇక మొదట్లో ఉన్నట్టుగా ఏది చివరిదాకా అలానే ఉండదు. ఇక మనుషులు మారిపోతారో, ప్రేమ తగ్గుద్దో, లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు, కానీ కాలం పాటు మనిషి మనసు రెండూ మారిపోతే పాపం ఆ ప్రేమలో మునిగిన మనిషి స్థితి చీకట్లో నడకే. గుర్తుంచుకోండి, నువ్వు ప్రేమను నటిస్తూ అవతల వాళ్ళ దగ్గర నిజమైన ప్రేమను ఆశించితే నీకు నిజమైన ప్రేమ దొరికిన నటనగానే అనిపిస్తుంది. అర్థమైంది కదండి. అందుకే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా. అదే ఇది. యద్భావం తద్భవతి అని అంటారు మన పెద్దలు. ఇక గుర్తుంచుకోండి, పరిచయం లేని వారితో మన రహస్యాలు పంచుకోవడం ఎంత తప్పో, మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు మేడలు కట్టడం కూడా తప్పే. ఒక వీడియో క్యాప్షన్ ఇలా ఉంది, ఏంటంటే, భర్తను మీ మాట వినాలా చేసుకోవడం ఎలా అని, ప్రేమించడం ఎలా అని ఒకరిని అడిగి తెలుసుకునే విషయం కాదది. మనకుగా తెలియాల్సిన విషయం అది. గుర్తుంచుకోండి, ఒక మార్గం ముందు తన వాళ్ళని కనీసం ప్రేమించలేకపోయినా ద్వేషించకూడదు. కోడలుగా నీ విధుల్ని వంతులు వేసుకోకుండా చెయ్యాలి. అప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండా నిన్ను గుండెల్లో దాచుకొని ప్రేమిస్తారు. అర్థమైంది కదండి. ధైర్యం అనే పెట్టుబడి ఉంటే అనుకున్నది ఎప్పుడైనా సరే నువ్వు సాధించగలవు. అన్నీ పట్టించుకుంటే ఆలోచనతోటే ఆగిపోతావు. అందరినీ పట్టించుకుంటే అడుగు వేయడానికి కూడా ధైర్యం చేయలేవని గుర్తుంచుకో. అవతలి వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే ఇక నీ తప్పులు కూడా అవతలి వాళ్ళు ఎత్తి చూపుతారు. ఎక్కడో చదివాను, ప్రేమించమని మేమే ముందు చెప్పాలి, గిఫ్ట్స్ మేమే ఇవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మేమే తీసుకెళ్ళాలి అని. ఇంకా అమ్మాయిలు దేనిలో ముందు అని రాసిపెట్టి ఉన్నన్నమాట. ఇక దీనికి ఇంట్లో వాళ్ళని కాదని మీతో రాలేరు, మనసిచ్చిన ప్రేమను కాదని మనస్ఫూర్తిగా ఏడవలేని స్థితి, ఎవరితోని పంచుకోలేని బాధ నుంచి కోలుకునేలోపే ఇంకో బంధం, తప్పుకున్నారు, మోసం చేశారని నిందలు ఓవైపు. అమ్మాయిలు ఎందులో ముందుంటారు? కాబట్టి మీరే ముందుంటారు కాబోలు. అర్థమైంది కదండి. ఆడవారికి అలంకారం, బొట్టు, గాజులు, కాటుక, అంతర్సౌందర్యానికి అనుకువ సంస్కారం, సహనం. ఈ రోజుల్లో వాటితో పాటు ఆత్మవిశ్వాసం. తనని ఎవరైనా ఏమైనా అన్నా తన కోసం తను నిలబడగల ధైర్యం ఉండాలి. ఎదిరించే సత్తా కూడా ఉండాలి. ఇక ధైర్యమైన అమ్మాయిగా ఉండాలి. నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు గెలుపు రావట్లేదు, ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుత పోటీ ప్రపంచంలో భేటీగా ఉండాలంటే కష్టపడితే చాలదు. మనదైన శైలిలో ఒక ప్రత్యేకత చూపిస్తేనే గెలుస్తాం. ఆడవారిగా భర్తను అర్థం చేసుకోవాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అత్తమామలను కూడా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. మరి తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఆడది చుట్టూ 100 మంది ఉన్నా మనసులో ఎప్పుడూ ఒంటరే. ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా, అలుసే మరి. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటేనే మనిషి రాటు తెలుతాడు. ఎలా అంటే, పులి దెబ్బలు తగిలితేనే శిల్పమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నిలబడితే ఖచ్చితంగా జీవితంలో నిలబడతావు. చిత్తశుద్ధి ఎంత అవసరమో తెలిపే కథ చెప్పనా? అనగనగా ఒక ఇంట్లో బ్రాహ్మణుడు, ఒక పక్క ఇంట్లో ఒక వేశ్య కూడా ఉండేది. బ్రాహ్మణుడు రోజు ఎంతో మడిగా పూజ చేస్తూ ఉండేవాడు. కానీ ధ్యాస మాత్రం ఆ వేషం మీదే. ఛీ,
ఎంత పాడు పనులు చేస్తుందో అని. వేష కూడా రోజు పూజ చేసేది, చాలా చిత్తశుద్ధితో చేసేది. ఒకరోజు అకస్మాత్తుగా ఇద్దరూ అకాల మరణం పొందుతారు. ఇక నరకానికి బ్రాహ్మణుణ్ణి తీసుకెళ్తారు, వేసిని స్వర్గానికి తీసుకెళ్తారు. బ్రాహ్మణుడు ఆ భటులను ఇలా అడుగుతాడు, నేను నిత్యం పూజా విధులు అన్నీ చేస్తాను, ఇక ఒక్క చెడ్డ పని కూడా చేయలేదు, నన్ను నరకానికి ఆమెను మాత్రం స్వర్గానికా అని ఇదేం న్యాయము అని అడుగుతాడు. అప్పుడు భటులు ఇలా అంటారు, నువ్వు చిత్తశుద్ధి లేని పూజ చేశావు, ఇక ఎప్పుడూ కూడా ఆ వేశ్య గురించి ఆలోచిస్తూ ఉండేవాడివి, ఆమె ఎంత చెడ్డది అని. ఆమె చిత్తశుద్ధితో మాత్రమే దైవాన్ని కొలిచింది, అందుకే ఆమెకు స్వర్గప్రాప్తి అని అంటారు. దైవాన్ని చేరాలంటే కావాల్సింది పూజా విధానం, పూజా సామాగ్రి కాదు, ఇక మనసుని అర్పించేయాలి. ఆ అర్పించి చేసేదే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. కథలోని నీతిని గ్రహించండి. ఏదైనా చెడ్డ పని చేసి దేవుడికి చిత్తశుద్ధిగా పూజ చేస్తే చాలా లేదు కదండి. మరి మీరేమంటారు? అలాగే ఒక్క విషయం ఆలోచించండి. ఆశ అవసరాలను మాత్రమే తీర్చాలనుకుంటుంది, అత్యాశ మాత్రం కోరికలను అవసరాలుగా చూపిస్తుంది. పోలిక మనల్ని మనలా ఎప్పుడూ కూడా ఉండనివ్వదు. పోనీ వాళ్ళలా ఉందామంటే ఇక ఇమిటేట్ చేస్తుంది అంటారు. నరం లేని నాలుక ఎన్నైనా చెబుతుంది కదా. ఇక పట్టించుకుంటూ పోతే మనకు అలా ఉండదు. నీలా ఉండు, నువ్వు అలా ఉండకు, నీతోనే ఉండు, నరం లేని నాలుక కదా. 10 మంది శబాష్ అంటే అది కూడా జై కొట్టాల్సిందే. గుర్తుంచుకోండి, ఎంత ఒడిసి పట్టుకోవాలని చూస్తే అంత జారిపోతూ ఉంటారు ఈ జనాభా. గుప్పెట్ నుంచి ఇసుక గట్టిగా పట్టుకున్నా అది జర్రుమని జారిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి వదిలేస్తేనే బంధంలో అందం నిలుస్తుంది. గుర్తుంచుకోండి, తిరిగి నీకై తృప్తిని ఇస్తుంది కూడా, నీకై తపిస్తుంది కూడా. కొందరి మౌనం వెనకాల ఎన్నో వ్యధలే ఉంటాయి. ఒక్కసారి వారు మౌనమే కంచె దాటితే కన్నీరు మాత్రమే ఆ బాధకు ఆనకట్టవుతుంది. ప్రేమించడం తప్పు కాదు, కానీ దాని మన ప్రేమ మాత్రమే ఉండాలి అనుకోవడం తప్పు. పెళ్ళైన కొడుకు ఇంకా తన కను సైగల్లోనే ఉండాలని అనుకోవడం అన్యాయమే. కన్న తల్లి ఇలా అనుకోవడం పొరపాటే. 20 ఏళ్ల అమ్మ ప్రేమ గొప్పదా, మిగిలిన జీవితానికి ప్రేమ పంచే భార్య గొప్పదా అంటే ఇక ఎవరి ప్రేమ వారిదే. ఇక అలాగే యశోద ప్రేమ దాటి రాధ ప్రేమలో ఉన్నంత మాత్రాన ఇక తల్లి ప్రేమంటే యశోదని అంటారు కదా. ఆలోచించండి. ఎప్పుడైనా కూడా ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిన్ను పట్టించుకోని వారిని మర్చిపోవడమే మంచిది. ఒక్కొక్కసారి మతిమరుపు కూడా చాలా మంచిది. మొండివారు రాజు కన్నా బలవంతుడంటారు కదా. ఆ మొండివాడు ఎవరో కాదు, మంచితనం ఉన్నవాడే. మంచివాడు నిజంగా మొండివాడే. నటన రాదు, మభ్యపెట్టడం కూడా రాదు. మోసపోయిన ప్రతిసారి నాకు తెలుస్తుంది నా మంచితనం ఎంతో అని. ఎందుకు అంటే మంచివాళ్లేగా మోసపోతుంటారు. ఇక జనాల గురించి తెలిసాక అసలు ఎలా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి వంతవుతుంది. గుర్తుంచుకోండి, అసలు వారు నిన్ను పరాయిగా ఎలా చూస్తున్నారు, సొంత వారిలా చూస్తున్నారో తెలుసుకోగలిగితే ఇక మౌనంగా ఉండాలో, కలివిడిగా ఉండాలో, విడివిడిగా ఉండాలో నీకే అర్థమైపోతుంది. గుర్తుంచుకోండి, ఒక మనిషి అకాల మరణం తన కర్మ అనుకుంటాం, కానీ ఆ మనిషి మరణం బ్రతికి ఉన్నవారికి జీవితకాల శిక్ష. ఇక నిజంగా పోయినోళ్లంతా మంచోళ్లే, ఉన్నోళ్లంతా వాళ్ల తాలూకు గుర్తులే. ఒక అమ్మాయి తన అందం చూపించి నేను ఆకర్షించిందంటే ఇక ఆమెకు నీ అవసరం ఉందని అర్థం. లేదు అంటే తన కష్టాలను, తన లోపాలను నీకు చూపించి చెప్పుకుంది అంటే ఇక ఎప్పుడూ కూడా తన నిన్ను ప్రేమిస్తుంది అని అర్థం, నిన్ను ఇష్టపడుతున్నట్లు అర్థం చేసుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.